హలో గైస్, ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఇంకా ఇవాళ సాటర్డే పూజ చేసుకుందామని ఎర్లీ మార్నింగే లేచి ఇక్కడైతే స్నానం చేసి వచ్చిన తర్వాత తులసి కోటకైతే పూజ చేస్తున్నాను. అటుగా ఉగాది రోజు ఇంట్లో పూజ చేశానండి. పటాలు తుడిచి అంత నీట్గా. ఇంకా ఆ తర్వాత ఇప్పటి వరకు అసలు కుదరలేదు. అంటే డైలీ దీపారాధన చేస్తారు మా హస్బెండ్, కాకపోతే ఇలా పటాలు తుడిచి బొట్లు పెట్టి ఈ తులసి కోటకు బొట్లు పెట్టి ఇవంతా చేయట్లేదు అనమాట ఈ మధ్య. ఇంకా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అలాగే నాకు కొంచెం సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇంకా ఇవాళ అయితే ఎట్టా సరే పూజ చేయాలని ఫిక్స్ అయిపోయి నైటే అంతా ఇంట్లో క్లీన్ చేసుకొని పూజ సామాన్లు కూడా నైటే అంతా క్లీన్ చేసుకున్నాను. సో దట్ మనకి మార్నింగ్ టైం ఉంటుందన్నమాట. అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇంకా మార్నింగ్ లేవగానే మనం ఇంకా మళ్ళీ ఒకసారి అలా ఇల్లు మాప్ పెట్టేసుకొని ఇంకా స్నానం చేసి ఇలా చేసుకోవచ్చు పూజ అయితే. ఇంక ఇక్కడ తులసి కోటకైతే ఫస్ట్ వాటర్ అంతా క్లీన్ చేసి వాటర్తో తర్వాత ఇంకా పసుపు ఉంటుంది కదా, పసుపు వాటర్తో అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత గంధం పెట్టి బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తాను. అయినా ఇంట్లో పూజ చేసినప్పుడు అదొక స్పెషల్గా అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్రేట్ ఎక్కువ ఉంటుంది. నాకైతే నిజంగా పూజ చేయకపోతే ఎట్లా ఉంటుంది. ఇంతకుముందు వేరే ఇంట్లో ఉన్నప్పుడు నాకు అప్పుడు బాగా కుదిరేది. ఎవ్రీ సాటర్డే పూజ చేశానని ఒక డేట్ అయినప్పుడు తప్ప మిగతా సాటర్డేస్ ఫ్రైడేస్ బాగా మంచిగా పూజ చేసేదాన్ని. ఈ మధ్య ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల పూజలు అయితే ప్రాపర్గా చేయలేకపోతున్నాను. అప్పుడున్నంత యాక్టివ్నెస్గా ఇప్పుడు ఉండట్లేదు. పూజ చేస్తే ఏంటంటే ఖచ్చితంగా కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి. నేను పాతింట్లో ఉన్నప్పుడేమో డే బై డే కంపల్సరీ కిచెన్ క్లీన్ చేసుకునేదాన్ని. అక్కడ బాగా కంఫర్ట్గా ఉండేది. ఇక్కడ ఏంటంటే ఎందుకో గ్యాస్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. అది కొంచెం కదిలిస్తే చాలు ఇంకా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే కిచెన్ కూడా వీక్లీ ట్వైస్ అలా క్లీన్ చేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రతి వీక్ పూజ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఇక్కడేమో గడపకైతే బొట్లు పెట్టేస్తున్నాను. కొందరేమో వెనక సైడ్ నుంచి పెట్టమంటారు, కొందరేమో ముందర సైడ్ నుంచి పెట్టమంటారు. నాకు స్టార్టింగ్ నుంచి ఇట్లే అలవాటు అనమాట. ముందరనే కూర్చొని ఇలా బొట్లు పెట్టేస్తాను. ఫస్ట్ పసుపు నీళ్ళు పట్టించేసిన తర్వాత గంధము అలాగే బొట్లు కుంకుమ బొట్లు పెడతాను. కొందరు పూజలు చేస్తూ ఉంటే గమనించాను, ఇలా గంధం అయితే పెడతారు కదా వాకిళ్ళకి, అది వెనకాల పక్కన కూర్చొని అంటే లోపల కూర్చొని బయటికి పెట్టేస్తారు. నాకెందుకు ఇది తప్పు కరెక్టో ఇలానే చేస్తానండి. ముందరనే వాకిలికి ముందరనే కూర్చొని ఇలా బొట్లు అయితే పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే కొత్త హౌస్కి వాటర్ పట్టడానికి మార్నింగే 6:30కి అలా వెళ్ళేసి 8కి అలా వచ్చేస్తారనమాట. డైలీ 1.5 hour వాటర్ పట్టడానికి సరిపోతుంది. ఇంకా నేను ఎందుకు ఇవాళ 18 మై లైఫ్ వ్లాగ్ షూట్ చేస్తామని అలా స్లోగా మొదలు పెట్టేశాను. ఏంటో ఏమనుకున్నా కూడా అసలు జరగట్లేదు. ఎప్పుడు నేను ఏది కోరుకున్నా సరే ఒక్కటి కూడా జరగట్లేదు ఈ మధ్య కాలంలో. మరి నేను అనుకున్న కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి ఏమోలే కానీ ఇంకా అదంతా పక్కన పెట్టేస్తే పూజ అయితే ఇంకా ఇలా గడపకు పట్టేసిన తర్వాత ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటే కాసేపు అలా కూలర్ కింద కూర్చొని ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. అదేనండి జీరా వాటర్ అయితే తాగేస్తూ ఉన్నానండి. వాడేమో 8 అయినా సరే ఇంకా హాలిడేస్ కదా లేక అలాగే నిద్రపోతూ ఉన్నాడు. చల్లగా కూలర్ గాలి కింద మాత్రము డోర్లన్నీ ఓపెన్ చేసి కూలర్ వేస్తే మాత్రం చల్లగా ఉంటుంది. అదే డోర్లు క్లోజ్ చేస్తే అసలు వేడిగా ఉంటుంది. మా ఇంట్లో ఏసీ కూడా లేదు కాబట్టి ఇది ఇబ్బంది. ఎండల కాలము ఏమో స్వెట్ ఎక్కువ, అసలు రోజుకి 3-4 టైమ్స్ స్నానం చేయాలనిపిస్తుంది, అంత స్వెట్ వచ్చేస్తుంది. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి కాటన్ది కాబట్టి కొంచెం బెటర్ అయింది. నేను నార్మల్గా స్నానం చేసి వస్తానే మెత్తంటి వేసుకుంటాను, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది నాకు స్వెట్ ఎక్కువ కాబట్టి. అలా ఇంకా కాసేపు కూలర్ కింద ఉండి ఇంకా మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ పటాలు తుడిచి బొట్లు అయితే పెట్టేసుకోవాలి అండి. ఇంకా ఇక్కడ మా వాడైతే లేలేదు. ఒకసారి మధ్యలో లేచి ఏడ్చి మళ్ళీ పడుకున్నాడు. 7:40 అయింది టైం ఏమో. ఇంకా నేనేమో ఇంకా అప్పుడే పాలు చిన్నాయి. ఇంకా పాలు ఒక సైడ్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేసుకుందాంలే అని పాలైతే పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఇంకా కొన్నిసార్లు అలా పెట్టేసి మర్చిపోతాను, పాలేమో పొంగిపోతాయి. కానీ వాళ్ళు అలా కాదు, మైండ్లో గుర్తు పెట్టేసుకొని పాలు పెట్టాను అని మైండ్లో గుర్తు పెట్టుకొని అదే అనుకుంటా పూజ చేసుకుంటా ఉన్నాను. వాళ్ళు కూడా నైటే వాష్ చేసి పెట్టేశాను కాబట్టి సింపుల్గా మార్నింగ్ అయితే త్వరగా అయిపోయింది. ఫైనల్గా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. కొబ్బరి బెల్లం అలాగే ఖర్జూరం పెట్టేసి కొంచెం 11 రూపీస్ అందులో పెట్టేసి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. పూజ చేసేటప్పుడు నాకు మల్లెపూలు కానీ జాజి పూలు కానీ ఉంటేనే బాగుంటుంది. ఎందుకు అదే పనిగా వెళ్ళి మల్లెపూలు అయితే పావు 30 రూపీస్ అని ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఒకటి మా అమ్మకి ఒకటి నాకు. కానీ అల్లేసరికి టైం పడుతుంది. నాకు ఇలా పటాలకి కొంచెం పతలాగా అల్లటం అలవాటు, అందుకని అలా అల్లేసి నిండుగా పటాలకి అయితే పెట్టేశాను. మా సాటర్డే పూజ అయితే ఇది. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే వాళ్ళకేమో సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. నాకేమో ఒక 3 క్యారెట్స్ అలాగే శనక్కాయ విత్తనాలు ఇంకా ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్ అందుకు వేసుకున్నాను.
చేశాను. బ్రేక్‌ఫాస్ట్‌కి నేను సేమియా ఉప్మా తినలేదు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా హౌస్ కన్‌స్ట్రక్షన్ దగ్గరికైతే ఎళ్ళిపోయారు. ఇంకా నేనేమో కాసేపు అలా మా వాటితో అయితే టైమ్ స్పెండ్ చేశాను. వాడికి ఈ మధ్య డాక్టర్ సెట్ కొనిచ్చాడు వాళ్ళ మేనమామ. వాటితో అయితే ఆడుకుంటా ఉన్నాడు. ఆ స్పెట్స్ ఒకటి పెట్టి మర్చిపోయాడని పోయి పెట్టుకొచ్చుకుంటున్నారు వీడియో తీస్తున్నా అని. "ఏమన్నా హెల్త్ బాలేదా? నేను సూదేస్తా" అని ఇంకా డాక్టర్ ఆటలు ఆడుతా ఉంటారండి. నేను అదే చెప్తా ఉంటాను. పెద్దయిన తర్వాత డాక్టర్ అవ్వు అని చెప్తా ఉంటాను మా బాబుకైతే. ఇంకా ఇలా కాసేపు ఆడుకున్న తర్వాత టైం ఉండింటే ఇంకా 11:00కి ఇక్కడ నువ్వులది చెక్కి ఉంటది కదా! అదైతే తింటా ఉన్నాము. ఇవాళ బ్రేక్ దొరికిందండి. 9:30 నుంచి 11 వరకు బ్రేక్ దొరికింది. కానీ ఏం ప్రయోజనం ఆ బ్రేక్‌లో మా వాడు సతాయిస్తా ఉంటాడు. ఏదో ఒక దానికి ఏడ్చడము, సెల్ పట్టుకోవద్దంటాడు, పడుకోవద్దంటాడు. ఎంతసేపు అంటే కూర్చోవాలి. ఇంక వాడితో ఆడుకుంటానే సరిపోయింది టైము. ఇంక 11:00కి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి అని ఇక్కడ గోంగూర పప్పుకైతే ప్రిపేర్ చేస్తున్నాను. కందిబ్యాళ్ళు నానబెట్టేసిన్నాను. ఇంకా పచ్చిమిరకాయలు, టమోటా, ఆనియన్, పసుపు వేసేసి కొంచెం చింతపండు వేసి ఇంకా ఇక్కడ గోంగూర అయితే వాష్ చేశాను 2 టైమ్స్. ఎందుకు మట్టి ఉంటుంది గోంగూరలో ఎక్కువ. అది గోంగూర వేసేసి కొన్ని వాటర్ వేసేసి మూత పెట్టేయడమే. విజిల్ వచ్చిన తర్వాత ఎనిపి తర్వాత పెట్టాలి. ఇంకా అది విజిల్ వచ్చేసరికి ఇక్కడైతే నేను దొండకాయలు అయితే కట్ చేశాను. తర్వాత వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ నిద్రపోయాము. ఇంకా ఈవినింగ్ మా కొత్త హౌస్కి కావాల్సిన టైల్స్ కోసం అని వెళ్తే ఇక్కడ గ్రానైట్స్ మాత్రమే ఉంటాయంట. మాది పైన కదా హౌస్, అందుకని గ్రానైట్ వద్దని టైల్సే ప్రిఫర్ చేస్తున్నాము. ఇలా ఇలాంటి ఆటలు తప్పవు. ఇంకా మా వాడి ఆటలు మా వాడికి, ఇంకా మేమేమో ఆయనతో మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇందులో ఏది బాగుంటుంది కిచెన్ ప్లాట్ఫామ్కి, ఏ గ్రానైట్ అయితే బాగుంటుందని నేను మా హస్బెండ్ అయితే డిస్కస్ చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా గ్రానైట్ అందుకు చూసేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతటి వరకు బై గైస్.